రాజమండ్రిలోని దానవాయిపేట పార్క్ అనేసరికి అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ కూడా క్రేజే ఉండేది. ఎందుకంటే వివిధ వర్గాలకు సంబంధించిన వారు ఇక్కడికి ప్రతినిత్యం ఉదయం, సాయంత్రం ఖచ్చితంగా వస్తారు. అయితే ఇక్కడ ఈ పార్కు చాలా రెనోవేషన్ కోసం చాలా ఖర్చు పెట్టి అర్థం పర్థం లేని ప్లానింగ్ చేశారు అంటున్నారు ప్రజలు. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా దానవపేట పార్కు ఎంట్రన్స్. లోపలికి వచ్చి వెంటనే లైటు విరిగిపోయి సుమారు 2 నెలలో, 3 నెలలు అవుతుంది. వాలిపోయిందది. అంటే నాణ్యత లేదు. క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక గడియారాలు చూస్తే ఇది ఈ వీడియో తీసే సమయానికి సాయంత్రం 7:30 గంటలవుతుంది. ఒక్కో గడియారం ఒక్కో టైం చూపిస్తుంది. అందులో కూడా లైట్లు చాలా వరకు ఆ గడియారంలో ఎలక్ట్రిఫికేషన్ ఏదైతే చేశారో అవి కూడా చాలా వరకు పోయాయి. అక్కడ వారిని ఇది రిపేర్ ఎలా చేస్తారని అడిగితే పైకి వెళ్ళే అవకాశం లేని కారణంగా ఎలా వదిలేసాం. ఇక మేమేం చేయలేం అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఎంతో ఖరీదు పెట్టుకున్న లైట్లు కూడా చాలా వరకు లైట్లు వెలగడం లేదు. చీకటి. ఇదిగో ఇది పరిస్థితి. ఆ చీకట్లో ఎవరు ఏం చేసినా సరే తెలీదు. అయితే ఈ చీకట్లో మీరు గమనించాల్సింది వెనకాల మహాత్మా గాంధీ గారు ఉన్నారు. గాంధీ గారిని చీకట్లో నెట్టేశారు. ఒకప్పుడైతే వెలుగ్గా ఉండేది. కనీసం మీరు ఈ ప్లానింగ్‌లో గాంధీ గారు ముందుగా ఒక లైట్ ఏర్పాటు చేయాలనే మినిమమ్ కామన్ సెన్స్ ఎందుకు మిస్ అయ్యారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తర్వాత పిల్లలు ఆడుకునే వీటి విషయానికొద్దాం. ఉయ్యాలలు లేవు. ఈ బాక్సులు చూసారా ఎలా పగిలిపోయాయో? అంటే ఈ బాక్సులు ఎందుకంటే పడిపోకుండా ఉండడానికి అటు ఇటు సెక్యూరిటీగా ఈ బాక్సులు. ఈ పాప వెళ్తుందిగో చూడండి. పొరపాటున కింద పడిపోతే సుమారు 8 అడుగులు పైనుంచి పడితే ఏదైనా ఇబ్బంది కలిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఉయ్యాలలో మొత్తం సుమారు 4 ఉయ్యాలలు పనిచేయట్లేనట్టుగా మనం చూస్తున్నాం వీడియోలో. ఇక జిమ్ ఎక్విప్‌మెంట్ తాళ్ళు కట్టి ఉంచేశారు. ఎందుకంటే విరిగిపోయాయి చాలా వరకు. ఇక్కడ ప్రతినిత్యం కూడా సాయంత్రం అయ్యేసరికి నగర నడి మధ్యలో ఉండడం వల్ల చాలామంది ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వయోవృద్ధులు కావచ్చు, రకరకాల ప్రజలు కూడా ఇక్కడికి ఖచ్చితంగా వచ్చి సేద తీరుతారు. మరి ఈ దానవాయిపేట పార్కు విషయంలోనే ఇంత నాణ్యత లేని పనులు చేశారేంటి? ఎందుకు దీన్ని అధికారులు ఉపేక్షించారు? అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. మరి ఈ దానవాయిపేట పార్కుని తక్షణమే పునరుద్ధరించడానికి ఏదైతే రిపేర్స్ ఉన్నాయో, స్టార్ట్ అయినాయో అవి చెయ్యకపోతే పూర్తి స్థాయిలో ఒకప్పుడు దానవాయిపేట పార్కు ఉండేది అని చెప్పుకునే పరిస్థితి వస్తుందంటున్నారు ప్రజలు. ఒకప్పుడైతే అందమైన గులాబీలతో చాలా బాగుండేది. మేమేదో చేసేసాం, రెనోవేట్ చేసామని ఉన్నదాన్ని కాస్త ఇలా దుర్భర పరిస్థితికి తీసుకురావడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు చర్యలు తీసుకోకపోతే దానవాయిపేట పార్కు ఉండేది అనేది చెప్పుకోవాల్సి వస్తుందని ప్రజలు చెప్పుకొస్తున్నారు.